హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్స్. నేను మీ ప్రవీణ్ సార్. ఈ వీడియోలో మనం ఫినాన్షియల్ ఇంక్లూజన్ గురించి చూద్దాం. ఇది ప్రీవియస్ వీడియోలో చెప్పిన మన టైప్స్ ఆఫ్ అకౌంట్స్కి కొంచెం ఎక్స్టెన్షన్ లాంటిది. అక్కడ అన్ని టైప్స్ ఆఫ్ అకౌంట్స్ చూసాము: సేవింగ్స్, కరెంట్ అకౌంట్, ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ అన్నీ చూసాము. సో ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే ఫినాన్షియల్ ఇంక్లూజన్ భాగంగా మన గవర్నమెంట్ నార్మల్ పీపుల్ని, అంటే చదువు రానోళ్ళకి కానీ వచ్చిన వాళ్ళకి కానీ రూరల్ ఏరియాస్లో ఒక బ్యాంకింగ్ అకౌంట్ కావాలి అన్న ఒక ప్రాసెస్లో ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది స్టార్ట్ చేసింది. మనకి సమ్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే నరేంద్ర మోడీ గారు మనకి అనౌన్స్ చేశారు, అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి, మీకు బ్లాక్ మనీ అనేది దాన్ని రాబట్టి దాన్ని మీ అకౌంట్లోకి వేస్తాము అన్నట్టు అప్పుడు ఏదో చెప్పారు. అది జరుగుతూ ఉండింది ప్రాసెస్ కూడా. సో అంటే నార్మల్ పీపుల్కి అకౌంట్ ఓపెన్ చేయించి దాని ద్వారా గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ఉంటే, గవర్నమెంట్ స్కీమ్స్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనకి ఆ, ఏపీ తెలంగాణలో రైతు భరోసా లాంటిది, రైతులకి ఇచ్చే ఒక అమౌంట్ సమ్ 6,000 సంథింగ్ ఇస్తారు. సో అలాంటిది అది నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది. దాన్ని స్టేట్ గవర్నమెంట్ ఇంక్లూడ్ చేసి రెండు కలిపి ఇస్తూ ఉంటారు. అది డైరెక్ట్గా మనకి ఫార్మర్స్ ఖాతాలోకి పడిపోతూ ఉంటుంది. చాలామంది తీసుకుంటా ఇయర్లీ వేస్తూ ఉంటారు. సో అలా ఇది స్కీమ్స్ వేసేకి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో బ్లాక్ మనీ కాకుండా అన్ని ఇప్పుడు అకౌంట్లో వేస్తున్నాం అనుకోండి, అమౌంట్ అంతా అది అకౌంటబుల్లో ఉంటుంది. సో అన్ని మొత్తం అమౌంట్ని అకౌంట్లోకి తీసుకొచ్చే ప్రాసెస్లో కూడా అదొక భాగంగా ఉంటుంది, అవాయిడింగ్ బ్లాక్ మనీ లాగా. సో అన్ని రకాలుగా మనకి అకౌంట్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఇందులో భాగంగానే మనకి నో ఫ్రిల్ అకౌంట్, బిఎస్బిడి అకౌంట్, పిఎం జన్ధన్ యోజన అకౌంట్, స్మాల్ అకౌంట్, లీడ్ బ్యాంక్ స్కీమ్, బిజినెస్ కరెస్పాండెన్స్, మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్న టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నీ కూడా మనకి తెలిసిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు. బట్ రూరల్ ఏరియాస్లో చాలా అసలు చదువు రాని మనకి లిటరసీ రేట్ చాలా తక్కువే, అరౌండ్ 70% ఉంటుంది. సో మిగతా జనాలకంతా అసలు ఐడియా ఉండదు. వాళ్ళని ఎంకరేజ్ చేసే భాగంగా ఇవన్నీ ఉంటుంది అనమాట. సో ఒక్కో దాని గురించి చూద్దాము. ఫస్ట్ నో ఫ్రిల్ అకౌంట్ అంటే ఏంది, ఎప్పుడు స్టార్ట్ అయింది అని చూసుకుంటే, నో ఫ్రిల్ అకౌంట్ అనేది నవంబర్ 2005లో స్టార్ట్ చేశారు. ఇది ఇట్ ఈస్ ఏ జీరో బ్యాలెన్స్ అకౌంట్. నో అదర్ ఫెసిలిటీస్ అవైలబుల్, ఏ ఫెసిలిటీస్ ఉండదు, జీరో బ్యాలెన్స్ అకౌంట్. జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటే ఏంది, మనం ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్ పెట్టుకోవాల్సి వస్తే దీనికి మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇది బ్యాంక్ వైజ్ మనకి వేరీ అవుతూ ఉంటుంది, వేరీస్ బ్యాంక్ టు బ్యాంక్. ప్రైవేట్ ప్రైవేట్ బ్యాంక్స్ అయితే నియర్లీ 10,000 టు 15,000 ఛార్జ్ చేస్తూ ఉంటుంది, లేదా మినిమం 5,000 అట్లా ఉంటుంది. గవర్నమెంట్ బ్యాంక్స్ 1,000, 1,500, 2,000 అట్లా ఉంటుంది. సో బ్యాంక్ బట్టి మారుతూ ఉంటుంది, వాళ్ళ నామ్స్ని బట్టి చేంజ్ చేస్తూ ఉంటారు. అక్కడ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ అని ఒకటి క్యాలిక్యులేట్ చేస్తారు, ఎంఏబి అని. అంటే మంత్కి 10,000 కావచ్చు, 5,000 కావచ్చు, మెయింటైన్ చేయలేకపోతే ఓవరాల్గా యావరేజ్ తీస్తారు. అంటే ఒకరోజు 5,000 ఉండొచ్చు, ఒకరోజు 1,00,000 ఉండొచ్చు, ఒకరోజు అసలు జీరో అని మొత్తం తీసేసి ఉండొచ్చు, మళ్ళీ యాడ్ చేసి ఉండొచ్చు. అట్లా అన్ని యావరేజ్ తీస్తే మనకి 10,000, కానీ వాళ్ళ నామ్స్ని బట్టి వాళ్ళు ఒక మినిమం బ్యాలెన్స్ అనేది ఫిక్స్ చేస్తారు బ్యాంక్. అది లేకపోతే దానికి ఛార్జెస్ వేస్తారు. సో ఇక్కడ నో ఫ్రిల్ అకౌంట్లు ఏంటి, జీరో బ్యాలెన్స్ అకౌంట్. నువ్వు జీరోనే పెట్టుకోవచ్చు, నీకు ఇష్టం వచ్చినప్పుడు వేసుకోవచ్చు, తీసుకోవచ్చు, వేరే ఫెసిలిటీస్ ఏమి ఉండదు అనమాట. సో అది నో ఫ్రిల్ అకౌంట్ అంటే. సో దీన్ని మాడిఫై చేశారు 2012 నుండి, ఆగస్ట్ నుండి. ఆల్ ద నో ఫ్రిల్స్ అకౌంట్స్ కన్వర్ట్ టు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్ అకౌంట్స్, బిఎస్బిడిఎస్ అంటారు. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్గా మార్చారు. ఈ అకౌంట్ ఏంటి అని చూస్తే, బిఎస్బిడి అకౌంట్, ఫెసిలిటీ ఆఫ్ ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇందాక ఈ ఈ అకౌంట్లో ఏం చెప్పుకున్నాం, ఏ ఫెసిలిటీస్ ఉండదు, జస్ట్ ఒక అకౌంట్ అనేది ఉంది అంతే. దాంట్లో మనం వేసుకోవచ్చు, అమౌంట్ తీసుకోవచ్చు, వేరే ఫెసిలిటీస్ ఏమి ఉండదు.
మరి దీన్ని మాడిఫై చేయడానికి ఏం చేశారు, ఏటీఎం కార్డ్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఇస్తున్నారు. సో నో లిమిట్ ఆన్ ద నంబర్ ఆఫ్ టైమ్స్ ఫర్ డిపాజిటింగ్ ద అమౌంట్స్, లిమిట్స్ ఏం లేదు, మనం ఎన్నిసార్లు డిపాజిట్ చేయొచ్చు. బట్ విత్డ్రా మాత్రం 4 టైమ్సే, ఓన్లీ 4 విత్డ్రావల్స్ పర్ మంత్ అట్ బ్రాంచ్ ఆర్ అట్ ఏటీఎంస్. ఓన్లీ 4 విత్డ్రావల్స్ మాత్రమే పర్మిట్ చేస్తారు. బ్యాంక్స్ కెన్ డిసైడ్ అబౌట్ ది ప్రైస్ స్ట్రక్చర్ ఇఫ్ మోర్ దాన్ ద అబోవ్ ఫెసిలిటీస్ ఆర్ రిక్వైర్డ్. కేవైసీ నామ్స్ ఆర్ టు బి ఫాలోడ్. ఇదన్నమాట. కేవైసీ అంటే ఏంటి, నో యువర్ కస్టమర్. దీని గురించి మనం సపరేట్ వీడియో చేద్దాం. నో యువర్ కస్టమర్, ఈ కేవైసీ నామ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ బ్యాంకింగ్లో అయితే. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ డిపాజిట్కి నో లిమిట్ వేశారు, విత్డ్రావల్కి 4 టైమ్స్ వేశారు. కానీ నో లిమిట్ అంటే ఒక సర్టెన్ లిమిట్ పెడతారు, ఇంత 1 lakh సంథింగ్ అలాగా, 10 lakhs బ్యాంక్ నామ్స్ని బట్టి. అందుకే ఇక్కడ మన 4th పాయింట్లో ఉందంటే బ్యాంక్స్ కెన్ డిసైడ్ అబౌట్ ద ప్రైస్ స్ట్రక్చర్. ఇక్కడ చెప్పిన వాళ్ళు ప్రైస్ స్ట్రక్చర్ని వాళ్ళు డిసైడ్ చేయొచ్చు. వాళ్ళకి మనకి రిస్క్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు, లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్ ఇట్లా ఉంటారు. అంటే జనరల్లీ వీళ్ళంతా లో రిస్క్లోనే ఉండొచ్చు, లో రిస్క్లో ఉంటారు. అంటే ఎక్కువ అమౌంట్స్ డిపాజిట్ చేస్తూ తీస్తున్నారంటే వీళ్ళు సంథింగ్ ఏదో చేస్తున్నారు అన్నట్టు, వాళ్ళు కేవైసీ అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ వేస్తూ తీస్తున్నారంటే వాళ్ళు ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నారని చెప్పి. ఒకవేళ బ్లాక్ మనీ కూడా ఉండొచ్చు కదా, బ్లాక్ మనీ వేసేవాళ్ళు అంటే బినామీస్ పేర్ల మీద కానీ. చాలామంది మనకి ఈ నోట్స్ బ్యాన్ చేసినప్పుడు ఏం చేశారంటే అకౌంట్ లిమిట్ పెట్టారు, ఈ 2000 5000. అప్పుడు ఏం చేశారంటే జనాలను పట్టుకొచ్చి, చిన్న చిన్న జనాలు ఏం తెలియని వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళ ఖాతాలో వేసే అమౌంట్ దాని నుండి తీసుకొని చాలామంది ఖర్చులకు వాడుకున్నారు. అట్లా జరిగే ఛాన్స్, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, జస్ట్ 2000 అట్లా. 2 lakhs కావచ్చు, 20 lakhs కావచ్చు, ఇట్లా ట్యాక్స్ అవాయిడ్ చేసేదానికి చేస్తూ ఉంటారు. సో అందువల్ల బ్యాంక్స్ అనేది కొన్ని ప్రైస్ స్ట్రక్చర్ డిసైడ్ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు కేవైసీ అప్డేట్ చేసుకోండి, కేవైసీ అప్డేట్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు మనకి. సో కేవైసీ అప్డేట్ చేసుకోకపోతే, వాళ్ళు సాటిస్ఫై చేయలేకపోతే దాన్ని ఏం చేస్తారంటే బిఎస్బిడిఎస్ స్మాల్ అకౌంట్గా చేంజ్ చేస్తారు, ట్రీట్ చేస్తారు. హౌఎవర్ ఇఫ్ ప్రాపర్ కేవైసీ నామ్స్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్, అంటే వాళ్ళు సాటిస్ఫై చేయలేకపోతే దాన్ని ఏం చేస్తారంటే స్మాల్ అకౌంట్గా ట్రీట్ చేస్తారు. సో కస్టమర్ క్యాన్ హ్యావ్ ఓన్లీ 1 బిఎస్బిడిఏ ఇన్ 1 బ్యాంక్. ఒక బ్యాంక్లో ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు కేవైసీ నాట్ సాటిస్ఫై, నాట్ సాటిస్ఫైడ్ అయితే ఇంకా స్మాల్ అకౌంట్గా ట్రీట్ చేస్తాం. అది ఇక్కడ చూద్దాం నెక్స్ట్ కాన్సెప్ట్లో. నెక్స్ట్ ఇక్కడ పిఎంజేడివై అంటే ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన. ఈ కాన్సెప్ట్లోని మనకు అప్పుడు ఈ బ్లాక్ మనీ ఎంత వేస్తాము అకౌంట్లో, ఒక్కొక్కరి ఖాతాలో ఎంత వేస్తామని చెప్పారు. అది పొలిటికల్, అది మనకి అవసరం లేదు. సో ఇక్కడ ఓపెన్ చేయమన్నారు, ఇక్కడ కూడా మినిమం బ్యాలెన్స్ లేకుండా ఓపెన్ చేయించారు. బట్ ఇక్కడ డిపాజిట్కి ఇంట్రెస్ట్ ఇస్తారనమాట, ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్. మరి బిఎస్పిడిఏలో వేస్తూ ఉండొచ్చు, తీస్తూ ఉండొచ్చు, అక్కడేం లేదు. బట్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్ ఇస్తారు. అండ్ ఆల్సో ఇన్సూరెన్స్ కవరేజ్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్స్ ఆఫ్ 2 lakh rupees టు ఆల్ అకౌంట్ హోల్డర్స్. ఇది ఇంపార్టెంట్. 2 lakhs వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తారు. అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్స్ 30,000 rupees టు ఆల్ అకౌంట్ హోల్డర్స్. లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తారు. However, the government stated that this is applicable for the accounts opened up to 26th January 2015. అక్కడ డెడ్ లైన్ ఇచ్చారు, అప్పుడు అందరూ ఓపెన్ చేసుకోండి. అప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన టైం 14లో వచ్చారు, 15కి అంతా చెప్పారు. 2016లో నోట్లు రద్దు చేశారు, నోట్స్ బ్యాన్ చేశారు, బ్లాక్ మనీ తీసుకొస్తామని చెప్పారు. బట్ అది ఎంతవరకు వచ్చిందనేది మనకి ఆర్బీఐ అనేది రిలీజ్ చేసింది. అనుకున్నంత అయితే అచీవ్ చేయలేకపోయారు. సో నెక్స్ట్, ఆఫ్టర్ సాటిస్ఫాక్టరీ ఆపరేషన్ ఆఫ్ అకౌంట్ ఫర్ 6 months, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఆఫ్ 10,000 rupees, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు టు 1 member ఆఫ్ ద ఫ్యామిలీ, ఒకరికి ఇస్తున్నారు. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే ఏంటి, మనకి అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోయినా మనం 10,000 వరకు దాన్ని యూస్ చేసుకోవచ్చు. సో అది మనకి ఎంప్లాయీస్కి, కొంచెం ప్రివిలేజ్డ్ కస్టమర్స్కి ఇస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటి,
జన్ధన్ యోజన అకౌంటు అందరినీ అకౌంట్ ఓపెన్ చేయిపియడం. ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే అదే అనమాట. సో ఇట్లా ఫెసిలిటీస్ ఇస్తా ఉంటే ఏం చేస్తారు, అందరూ ఓపెన్ చేసుకుంటారు. సో ఆటోమేటిక్గా మనకి చాలా వరకు చాలా స్కీమ్స్, ఆ బ్లాక్ మనీ కానీ ఇంకేమన్నా కౌంటర్ టెర్రరిజం ఇవన్నీ లింక్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఇందాక చెప్పినట్టు ఆ ఫార్మర్స్ అకౌంట్లో అమౌంట్ వేసేది, మనకు ఎగ్జాంపుల్కి రైతు భరోసా లాగా అనమాట. ఇంకేమన్నా సబ్సిడైజ్డ్ అకౌంట్స్ వేయచ్చు. ఎగ్జాంపుల్కి మనకి ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ వేస్తూ ఉంటారు. ఆ గ్యాస్ సబ్సిడీ ఎంత సంథింగ్ ₹50 కావచ్చు. ఎంతో కొంత ఆ సబ్సిడైజ్ చేసిన దాన్ని డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేసేయచ్చు. సో దీన్ని ఆధార్కి లింక్ చేసి కూడా ఇస్తూ ఉంటారు. సో ఆధార్ ఆల్సో బెస్ట్ ఇన్నోవేషన్ లాగా అనుకోవచ్చు మనం. అంటే ఇక్కడంతా మనకి బ్లాక్ కాస్త వైట్ అయిపోతూ ఉంటుంది, అన్ని కౌంటబుల్ కింద వస్తూ ఉంటుంది. నెక్స్ట్, రూపే కార్డ్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. రూపే కార్డ్ మీన్స్ ఏటీఎం కార్డ్. నెక్స్ట్, దీనికి ఏజ్ లిమిట్ 18 to 65 దాకా ఓపెన్ చేసుకోవచ్చు అందరూ. సేమ్ ఏం చెప్పుకున్నాం, మినిమం బ్యాలెన్స్ ఉండకూడదు, ఇంట్రెస్ట్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, యాక్సిడెంట్ కవరేజ్ ఉంటుంది 2 lakhs దాకా, లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ 30,000 దాకా ఉంటుంది. ఇది అక్కడ ఓన్లీ 26 Jan 2015 వరకు ఓపెన్ చేసిన వాళ్ళకి. అండ్ ఓడి ఫెసిలిటీ ఉంటుంది, ఓడా ఫెసిలిటీ ఉంటుంది. జన్ధన్ ఖాతాలు అని చెప్తా ఉన్నారు. నెక్స్ట్, స్మాల్ అకౌంట్. సో ద కస్టమర్ ఈజ్ నాట్ ఏబుల్ టు సాటిస్ఫై కేవైసీ నామ్స్. అంటే కేవైసీ నాట్ సాటిస్ఫైడ్ అయితే బ్యాంక్ వాళ్ళకి, దిస్ అకౌంట్ హ్యాస్ గాట్ సెవరల్ రెస్ట్రిక్షన్స్. ఏం రెస్ట్రిక్షన్స్? అగ్రిగేట్ ఆఫ్ ఆల్ డిపాజిట్స్ షెల్ నాట్ ఎక్సీడ్ 1 lakh per annum. ఇది ఎక్సీడ్ కాకూడదు. మొత్తం డిపాజిట్స్ 1 lakh మించకూడదు. అండ్ అగ్రిగేట్ ఆఫ్ ఆల్ విత్డ్రావల్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ ఇన్ ఏ మంత్. ఒక మంత్లో 10,000 కంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. ఇవన్నీ కావాల్సి వస్తే మనం అన్ని ప్రూఫ్ కేవైసీ అప్డేట్ చేయించుకోవాలి. నెక్స్ట్, మ్యాక్సిమం బ్యాలెన్స్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ షెల్ నాట్ ఎక్సీడ్ 50,000. ఏ దశలో కూడా మనం 50,000 కంటే ఎక్కువ వేసినట్టు ఉండకూడదు. మ్యాక్సిమం బ్యాలెన్స్ 50,000 కంటే ఎక్కువ మించకూడదు. హౌఎవర్ స్మాల్ అకౌంట్స్ ఆర్ వ్యాలిడ్ ఫర్ పీరియడ్ ఆఫ్ 12 months initially, which may be extended by another 12 months if the person provides proof of having applied for officially valid documents. అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అంటే మనకి ఎగ్జాంపుల్కి ఆధార్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, ఇంకేమన్నా పాన్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ ఏమన్నా ఉండొచ్చు. ఈ వెరిఫికేషన్ బట్టి అది ఎక్స్టెండ్ చేస్తూ పోతారు. ఫస్ట్ ఇనిషియల్గా 12 months వరకే పెడతారు, తర్వాత ఎక్స్టెండ్ బై అనదర్ 12 months. ఈ అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తే ఇంకో 12 months దాకా పెడతారు. మోస్ట్లీ యూజ్ చేసే వాళ్ళందరూ స్మాల్ అకౌంట్ కాకుండా దాన్ని అప్డేట్ చేసుకునేకి చూస్తారు. అంతకంటే అప్డేట్ చేయని వాళ్ళందరిది మోస్ట్లీ అది ఏమవుతుందంటే ఇన్యాక్టివ్ అకౌంట్ కిందకి వెళ్ళిపోతుంది. పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అసలు ఓపెన్ చేసి అప్పుడు ఏదో 2015లో ఓపెన్ చేసి పెట్టారు కానీ దాన్ని ఆపరేట్ చేసిన పాపం వారు ఎవరు, అవసరం లేదు వాళ్ళకి, అప్పుడు ఏదో ఓపెన్ చేశారు. బట్ తెలియని వాళ్ళు ఆ తర్వాత ఏదో మళ్ళీ అవసరం పడి ఉంటుంది, ఒక 4 years 5 years తర్వాత వస్తారు. అప్పుడు కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆల్రెడీ ఉందని చూపిస్తుంది, మరి ఇన్యాక్టివ్లో ఉంటాయి, దాన్ని వాళ్ళు యాక్టివ్ చేసుకుంటూ ఉంటారు. లేదు ఇంకా అప్పుడేమన్నా అమౌంట్ ఎక్కువ వేసుకోవాల్సి వచ్చినా, విత్డ్రావల్స్ ఎక్కువ వచ్చినా అప్పుడు ఏం చేసుకుంటారు, కేవైసీ అప్డేట్ చేసుకొని నార్మల్ సేవింగ్స్ అకౌంట్లో కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. నెక్స్ట్, లీడ్ బ్యాంక్ స్కీమ్. లీడ్ బ్యాంక్ స్కీమ్ అనేది ఏంటో చూద్దాం. ఆఫ్టర్ ద నేషనలైజేషన్ ఆఫ్ 14 banks ఇన్ 1969లో మనకు తెలుసు నేషనలైజేషన్ అయిందని. గవర్నమెంట్ ఇనిషియేటెడ్ స్టెప్స్ టు ఎక్స్టెండ్ బ్యాంక్స్ రీచ్ టు రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్ కూడా బ్యాంక్స్ అనేది తీసుకెళ్లాలనేది ఒక ఇనిషియల్ స్టెప్స్ వేశారు. నేషనల్ క్రెడిట్ కౌన్సిల్ స్టడీ గ్రూప్ హెడెడ్ బై ప్రొఫెసర్ డిఆర్ గాడ్గిల్ ఫస్ట్ రికమెండెడ్ ఏరియా అప్రోచ్ అనేది రికమెండ్ చేశారు. ద కమిటీ ఆఫ్ బ్యాంకర్స్, నారిమన్ కమిటీ, ఇంపార్టెంట్ కమిటీ, ఇది వస్తూ ఉంటుంది. కమిటీస్ అన్ని ఒక వీడియో చూద్దాం మనం.
Nariman committee appointed by RBI accepted area approach and gave the name lead bank scheme. సో లీడ్ బ్యాంక్ స్కీమ్ అనేది ఏంటంటే ఇన్ 1969 itself 380 districts in the country were identified with lead bank scheme. సో 1969లోనే 380 డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేశారు లీడ్ బ్యాంక్ స్కీమ్ కింద. లేటర్ ఆన్ ఎక్స్టెండెడ్ టు ఆల్ ద రూరల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది కంట్రీ. అంటే ఒక డిస్ట్రిక్ట్ లేదా ఒక సమ్ ఏరియా అప్రోచ్ అనేది ఫాలో అవుతున్నారు కదా, ఒక ఏరియాకి ఒక లీడ్ బ్యాంక్, ఆ ఏరియాలో మెయిన్గా లీడ్ బ్యాంక్ని ఒకటి అపాయింట్ చేస్తారు. ఎగ్జాంపుల్కి సమ్ ఇండియన్ బ్యాంక్ కావచ్చు. అంటే వీళ్ళు దాన్ని రెస్పాన్సిబుల్గా తీసుకొని అన్ని పార్ట్స్కి రూరల్ ఏరియాస్ వరకు తీసుకెళ్తారు. బ్రాంచెస్ ఓపెన్ చేయడం కావచ్చు, లేదా వేరే ఏమన్నా బిజినెస్ కరెస్పాండెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇది చూద్దాం దీని గురించి. ఈ బీసీస్ అంటారు, వీళ్ళని అపాయింట్ చేయించడం కానీ, లేదా వాళ్ళ ఏరియాలో ఏటీఎంస్ పెట్టియడం కానీ, ఇట్లా ఏదో ఒకటి రూరల్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని కూడా బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పి ఒక డిస్ట్రిక్ట్ కావచ్చు, ఒక ఏరియాకి కావచ్చు, ఒక బ్యాంక్ని లీడ్గా తీసుకొని వాళ్ళని ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇస్తుంది గవర్నమెంట్ అనమాట. దాన్ని లీడ్ బ్యాంక్ స్కీమ్ అని చెప్తాం. సో బిజినెస్ కరెస్పాండెంట్స్ ఆర్ రీటైల్ ఏజెంట్స్ ఎంగేజ్డ్ బై బ్యాంక్స్ అనేది అన్ని చోట్ల చిన్న చిన్న ఏరియాలకి చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్కి అక్కడ ఒక బ్యాంక్ పెట్టడం అనేది, లేదా ఒక బ్యాంక్ బ్రాంచ్ పెట్టడం అనేది కొంచెం ఖర్చుతో కూడుకునేది, లేదా చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్కి బ్రాంచ్కి రాకుండా ఒక క్రౌడ్ని అవాయిడ్ చేయడానికి కావచ్చు, ఇలాంటివండి. బ్యాంక్ ఇప్పుడు అంతా మారిపోయింది, ఆన్లైన్ అయిపోయింది. చిన్న చిన్న దానికి వచ్చి అక్కడ మళ్ళీ వౌచర్తో విత్డ్రా చేయడం కావచ్చు, లేదా చిన్న చిన్న డిపాజిట్స్ చేసేకి బ్యాంక్ వరకు రావాల్సిన అవసరం లేకుండా ఈ బిజినెస్ కరెస్పాండెంట్స్ అనే ఒక ఏజెంట్స్ని బ్యాంక్స్ అపాయింట్ చేస్తారు. సో బ్యాంక్స్ ఫర్ ప్రొవైడింగ్ బ్యాంకింగ్ సర్వీసెస్ అట్ లొకేషన్స్ అదర్ దాన్ ఏ బ్యాంక్ బ్రాంచ్ ఆర్ ఏటీఎం. అంటే దగ్గరలో కాకుండా, దగ్గరలో ఉండే వాళ్ళు వస్తారు, కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకి నియరెస్ట్ రూరల్ ఏరియాస్కి, ఒక్కొక్క ఏరియాకి లేదా ఒక్కొక్క విలేజెస్కి ఒక బీసీని అపాయింట్ చేస్తూ ఉంటారు. లేదా దగ్గరలో కూడా కొంతమంది అపాయింట్ యాక్చువల్గా ఉండకూడదు, బట్ పెట్టుకుంటూ ఉంటారు. చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్కి బ్యాంక్ వస్తున్నారని చెప్పి వాళ్ళు ఎదురుగా కానీ ఒక 500 మీటర్స్ రేడియస్లో కానీ 100 మీటర్స్ రేడియస్లో కానీ పెడుతూ ఉంటారు. సో అక్కడికి చిన్న చిన్న ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళని అట్లా డైవర్ట్ చేస్తూ ఉంటారు. సో బిజినెస్ కరెస్పాండెంట్స్ ఆర్ అకౌంటబుల్ ఫర్ హ్యాండ్లింగ్ రిసిప్ట్ అండ్ డెలివరీ ఆఫ్ స్మాల్ వాల్యూ రెమిటెన్సెస్ ఆర్ అదర్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్. చిన్న చిన్న రెమిటెన్సెస్, తక్కువ అమౌంట్స్ డిపాజిట్ చేయొచ్చు, తక్కువ అమౌంట్స్ విత్డ్రా చేసుకోవచ్చు, అలాంటి వాటికి వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిస్పర్సింగ్ స్మాల్ లోన్స్ లైక్ ఎంటర్ప్రెన్యూరియల్ లోన్స్, అగ్రికల్చరల్ లోన్స్, గ్రూప్ లోన్స్ ఎట్సెట్రా డిపెండింగ్ ఆన్ ద పార్ట్నర్ బ్యాంక్స్ గైడ్లైన్స్. అంటే బ్యాంక్ని బట్టి ఇది వేరే అవుతూ ఉంటుంది. మీరు ఏ ఏమేమి రెస్పాన్సిబుల్ తీసుకోవాలి, ఏ ట్రాన్సాక్షన్స్ చేయాలనేది బ్యాంక్ బట్టి అది డిసైడ్ అవుతూ ఉంటుంది. ఒక ఏరియాకి ఇన్ని బీసీస్ ఉండాలి, బిజినెస్ కరెస్పాండెంట్స్. ఇంకెవరైనా అప్లై చేసుకుంటూ ఉంటారు. మా ఏరియాలో లేదు, మాకు ఇవ్వండి అన్నట్టు కూడా చేస్తూ ఉంటారు. మోస్ట్లీ కొన్ని స్టేట్స్లో ఏమైతే, ఇప్పుడు తమిళనాడు స్టేట్స్లో ఏమవుతుందంటే ఇక్కడ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇస్తారు. ఓల్డ్ ఏజ్ కావచ్చు, ఇంకా విడోస్ పెన్షన్, ఇలా పెన్షన్స్ ఇస్తూ ఉంటారు కదా, ఇవి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేస్తూ ఉంటారు. ఈ అకౌంట్లో వేసినప్పుడు వాళ్ళు దాన్ని విత్డ్రా చేసుకునేకి వస్తారు. ఇంకా ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు మోస్ట్లీ ఇల్లిటరేట్స్ ఉంటారు, బ్యాంకింగ్ ఆపరేషన్స్ తెలియదు, ఎలా తీసుకోవాలో తెలియదు, వాళ్ళు సైన్ చేయడం రాదు. అందువల్ల బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళందరూ ఆ బ్యాంక్ అంతా ఏం చేస్తారంటే బీసీస్కి డైవర్ట్ చేస్తూ ఉంటారు. సో మీరు అక్కడ వెళ్ళి తీసుకోండి. ఇప్పుడు ఈ బీసీలు అందరూ ఏమైపోయారంటే పెన్షన్స్ ఇచ్చేవాళ్ళగా ట్రీట్ చేస్తున్నారు. అక్కడ గవర్నమెంట్ వీళ్ళకి అమౌంట్ ఇచ్చి వీళ్ళని డిస్ట్రిబ్యూట్ చేయమన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు ఏపీలో సచివాలయం సిస్టమ్ ఒకటి ఉంది. అందులో ఉన్న వాళ్ళు ఐ థింక్ వెల్ఫేర్ అసిస్టెంట్ అనే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళే బ్యాంకులు డ్రా చేసుకొని చేతిలోకి ఇచ్చేస్తారు. ఇట్లా తమిళనాడులో ఒక సిస్టమ్.
అంటే స్టేట్ని బట్టి కానీ బ్యాంక్ని బట్టి కానీ అంటే ఎగ్జాంపుల్ చెప్పాను బీసీసీ ఏం చెప్తున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేకి. సో అట్లా మనం ఇదొకటే కాదు పెన్షన్ అంటే స్మాల్ విత్డ్రావల్స్ గురించి చెప్తున్నాను, స్మాల్ విత్డ్రావల్స్. లేదా వీళ్ళే అమౌంట్ డిపాజిట్ చేసే కూడా వాళ్ళ దగ్గర వీళ్ళంతా ఏం చేస్తారు బీసీసీ కలెక్ట్ చేసుకొని వాళ్ళ అకౌంట్లో వేసుకోవచ్చు, లేదా బ్యాంక్ డిపాజిట్ చేసేయచ్చు. సో ఇది జరిగేది. ఇది ఫినాన్షియల్ ఇంక్లూజన్లో మనం డిస్కస్ చేసిన టాపిక్స్. నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.